బాగున్నారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ లేచి వాకింగ్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ వాకింగ్ చేద్దామని వెళ్ళి కొద్దిసేపు హనీ లెమన్ టీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా లెమన్ హనీ వేసుకొని బాడీ కొద్దిగా హీట్ అయితే వల్ల ఫ్యాట్ కరుగుద్దని మా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్ రెడీ అయిపోయాం. ఇప్పుడైతే మన పక్కనే గాంధీ పార్క్ ఉంది ఫ్రెండ్స్. గాంధీ పార్క్లో వాకింగ్ చేద్దామని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గాంధీ పార్క్లో పోయి ఒక వాకింగ్ చేస్తే ఇదే ఫ్రెండ్స్ గాంధీ వనం. ఇదే ఫ్రెండ్స్ పార్కు, చాలా చిన్న పార్క్ ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చిన్న వాకింగ్ చేసే ముందు వార్మప్ చేస్తున్నాం ఫ్రెండ్స్, బాడీ ఫ్రీ అయ్యేదానికి. ఈ విధంగా చేయడం వల్ల మనం వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి నొప్పులు అవి ఉండవు ఫ్రెండ్స్, ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్ బాడీ. కొంచెం ఇప్పుడు అయితే మనం వాకింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చిన్నగా స్టార్ట్ చేశాను. దీని చుట్టూ అయితే 3 రౌండ్స్ వేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్క రౌండ్ 250 మీటర్స్ అయితే ఉంటుంది. అలా చిన్నగా వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ డే కదా, కొద్దిగా అలసటగా ఉండింది ఫ్రెండ్స్. 5 అయిన తర్వాత కొన్ని డ్రిల్స్ చేశాను ఫ్రెండ్స్. స్టమక్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి స్టమక్ ఎక్సర్సైజ్, లెగ్ రైజెస్ 1 2 3 ఏ ఎక్సర్సైజ్, కొద్దిగా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవటం, కొద్దిగా సైడ్ ఫ్యాట్ తరగడానికి సైడ్ ఎక్సర్సైజెస్. దీని అయిపోయిన తర్వాత లంజెస్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక లంజెస్ చేశాను. ఇవి చేసి కొద్దిగా స్టమక్ మీద ఎఫెక్ట్ పడే ఎక్సర్సైజ్లు అన్నీ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ ఈరోజు అంటే బేసిక్, మరి ఎక్కువ చేసినా పెయిన్స్ ఎక్కువ వస్తాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఇవి లంజెస్ ఫ్రెండ్స్. ఈ లంజెస్ చేసినందువల్ల స్టమక్ మీద బాగా ఎఫెక్ట్ పడి ఫ్యాట్ తరుగుద్ది ఫ్రెండ్స్. కొద్దిగా డిప్స్ లాంటివి ఫ్రెండ్స్, బ్యాక్ డిప్స్ ఇవి చేసాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము ఈవినింగ్ చేసి అండ్ ఫైనల్గా యోగా చేశాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ యోగా చేస్తే ఫ్రెండ్స్ పీస్గా ఉంటుందని మనకు. యోగా అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ అయితే చికెన్ చేశాడు ఫ్రెండ్, నేను చపాతీ చేశాను. ఫైనల్గా చపాతీ చికెన్ తినేసి నిద్రపోయాం ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. రేపు